లేదు వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికొచ్చాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుణ్ణి రక్షించి పరలోకమున చర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుణ్ణి రక్షించి పరలోకమున చర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయా దారిద్రముందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయా దారిద్రముందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా జీవం యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో ఇక ఆధ్యాత్మిక వసంతములో 22వ దిన సహవాసమునకు నడిపించిన దేవదేవుడు యేసునాథుడు నిత్యము స్తుతినందును కాక. ఆసక్తితో ఉన్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ప్రియులారా, ఈ దినమున లేవియా కాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని కీ వర్సెస్గా మూలవాక్యముగా మనం తీసుకుంటున్నాం. ప్రతి శనివారము దేవుని యొక్క మందిరములో వెలుగు, మందిరములోని అభిషేకమును గురించి, ప్రత్యేకతను గురించి మనము ధ్యానంలో ఏకమవుతున్నాం కనుక ఈ దినమున లేవియా కాండం 26వ అధ్యాయము 11వ వచనం, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసఖ్యపడదు. 12వ వచనం, మీరు నాకు ప్రజలై ఉందురు. అవునండి, దేవుని మందిరము పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా ప్రారంభించబడిన ఈ మందిర పరిచర్య ఆ దినమున గుడారముగా ఉన్నది. ఆ గుడారము దావీదు దేవుని ఎడల ఆసక్తి కలిగి మందిరాన్ని నిర్మించాలని దేవుని యొక్క అనుమతి తీసుకుని తన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ పర్మనెంట్ స్ట్రక్చర్గా ఒక మందిరం ఏర్పడుచున్నది. ఆ మందిరములో దేవుని మహిమను గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అనే ఒక మందిరము కావచ్చు. ఆ మందిరము లోపల దేవుని యొక్క తేజ మహిమ, మందిరము పైన మేఘము వలె మహిమ. ఈ యొక్క మహిమలో ఇశ్రాయేలీలు పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె నడిచిన విధానం. ఈరోజు
ఆ మందిరము మనం అన్నిట్లో వర్ధిల్లుచున్న కొలది దేవుని యందు ఆసక్తి కలిగిన బిడలు వారు నిర్మించుచున్న తేజో మహిమతో కూడిన మందిరాలను మనం చూస్తున్నాం. సొలొమోను కాలంలో నిర్మించబడిన ఆ మందిరములో యాజకులు సైతము లోన ప్రవేశించలేకపోయారని మనం ఒక మాట మొదటి రాజుల గ్రంథంలో చదువుకున్నాం. అయితే ఈరోజు లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వచనం మనం ధ్యానం చేసినట్లయితే, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఒకప్పుడు మందిరము ఊరికి వెలుపల లేకపోతే ఉన్నతమైన కొండలపైన ఉన్నదేమో, ప్రజలకు ప్రత్యేకమైన స్థలములో ఉందేమో, కానీ ఈరోజు ఆ దేవుని మందిరము నీ మధ్యలో ప్రభు ఉంచుతున్నాడు. నా మందిరము మీ మధ్య ఉంచెదను. ఎక్కువ దూరం లేదు, నీ ప్రక్కనే ఉంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రభు అంటాడు, యేసు ప్రభు వారు చరిత్రలో వైద్యుడైన లూకా గారు ప్రభువు మీద ఆసక్తి కలిగి ఈ మాట రాస్తున్నాడు. అపోస్తుల కార్యం 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన మందిరం. ఒక మందిరము దేవుని యొక్క ఉద్దేశ ప్రకారమే కానీ మనుషుల యొక్క స్వఉద్దేశ ప్రకారం నిర్మించబడ్డది కాదు. మనుషుని యొక్క సొంత ఉద్దేశ ప్రకారం అయితే మోషేకి ఆలోచన చెప్పవలసిన పని లేదు. దావీదు దేవుని యొక్క అనుమతి తీసుకొనవలసిన అవసరం లేదు. కానీ మందిరం అన్నది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం, దేవుని అనుమతితో, దేవుని యొక్క కార్యాచరణతో మాత్రమే కట్టాలి. అది నిర్మించబడుతుంది. వాక్యం స్పష్టం. ఈ మందిరము దూరము లేదు, మన మధ్యకు వచ్చింది. కనుకనే దావీదుతో జనులు 122వ కీర్తనలో జనులు యెహోవా మందిరమునకు వెళుదామన్నప్పుడు ఎంతగానో సంతోషించానంటాడు. మందిరములోని మేలు మనం పొందుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. విశ్వాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రభువుకు సమర్పించబడిన దైవజనుల ద్వారా ఈ కార్యాచరణ జరుగుతున్నది. మనం చూస్తున్నాం ఈ మందిరం ఇప్పుడు ఎక్కడ ఉందంటే ప్రజల మధ్య ఉన్నది. ఇంకో రెండో విషయం చూడాలంటే పౌలు భక్తుని ద్వారా ప్రభు మనతో సెలవిచ్చాడు, నీవు నీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వాడవు. నీవు నీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వాడవు. నీ శరీరమే దేవునికి ఆలయం, మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నవని మీరు ఎరుగరా? యు డోంట్ నో ఆర్ నో? అవునండి, నీకు తెలుసా తెలియదా? తెలుసు. నీ దేహము నీది కాదు, ప్రభు విలువ పెట్టి కొన్నాడు. ఈ దేహములో దేవుని నివాసమును ఆయన అనుగ్రహించిన ఆ నివాసముగా నువ్వు మార్చుకుంటే నీ దేహములోనే ప్రభు ఉన్నాడు. కనుకనే వాక్యము స్పష్టం, నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని నీవు ఎరుగవా అంటే ఎరిగావు. మొదటి నీ దేహము దేవాలయము, రెండవది 4 గోడలుగా నిర్మించిన ఆ దేవాలయము దేవునిని స్తుతించే ప్రార్థనా మందిరము, దేవునికి సమస్త జనులు మొర్రపెట్టే ఆ నిత్య ఆలయం. దేవుని యొక్క కృపతో ఈ మందిరము మనము లేవియాకాండం 26వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తున్నాం. దేవుని మందిరము మన మధ్య ఉన్నది. ఎంతకాలం ఇది? రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనమును మనం చూసినట్లయితే, నిత్యము సదాకాలము, నిత్యము సదాకాలం, ఎప్పటికీ, ఇప్పటికే కాదు, ఎప్పటికీ దేవుని మందిరము యేసు ప్రభువారి 2వ రాకడ వరకు అది కొనసాగుతున్నామని. మన మధ్య ఉంచబడిన మందిరము, మన దేహం అనే మందిరము, ఈ రెండును ప్రభు రాకడ వరకు, ప్రభువుని మనము చేరే వరకు ఉండవలసినవే. ఇవి దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినవే కానీ ఒక మనుష్యుని యొక్క ఆలోచన ఉద్దేశం వల్ల కాదండి. ఈ మందిరంలో నువ్వు ప్రభువుని చేర్చుకున్నావా? ప్రభువుకి ఇష్టకరంగా నువ్వు ఉన్నావా? భక్తుడు పాట రాస్తున్నాడు, పులిపాక జగన్నాథము గారు, హృదయమనేడు తలుపునోద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఏదో ఒక రీతిగా నిన్ను ఆయన సిద్ధపరుస్తూనే ఉన్నాడు.
అలాగనే మనమందరము కలిసి ఆయన ఆరాధించుటకు మందిరమును సిద్ధపరుస్తూనే ఉన్నాడు. అవునండి, నీవు దేవుని మందిరముగా ఉండాలని, నీ దేహమే దేవునికి ఆలయము కావాలని ఆయన యొక్క ఇష్టం. అలాగనే దేవుని ఆరాధించు స్థలముగా నీ కొరకు నీ మధ్య ఉంచిన ప్రార్థనా మందిరం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అతడు మిత్రు అఖిల పాపులకు, అతడు మిత్రు అఖిల పాపులకు, మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును. మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును. నీకు ఇష్టడు కావాలని ఆయన ఉద్దేశం. ఆయన నీ మీద మనసు కలిగి ఉన్నాడు కనుకనే నీ దేహముని ఆయన మందిరముగా చేయటకు ఆయన అవకాశం ఇస్తున్నాడు. పాపిని పరిశుద్ధునిగా చేయ ప్రభు నీలో ఉన్న పాపములు కడిగి నిన్ను పరిశుద్ధమైన పాత్రగా ఆయన వాడుకోవాలని ఆయన ఇష్టం. అందుకనే ప్రియ సహోదరుడా, లోకములో వెలిగించాడు, ఆ వెలుగు నీలో చూపించాడు, ఆ వెలుగును నీ కుటుంబంలోనికి ప్రసారింపచేశాడు. నీ కుటుంబంలోని వెలుగుని దేవాలయముగా మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. దానికి మొదట మారవలసింది నీవే. కనుకనే నీ హృదయంలో ఆయన చేర్చుకో. సాటి లేని దయగలవాడు సర్వేశ్వాసుతుడు, సాటి లేని దయగలవాడు సర్వేశ్వాసుతుడు, తన మాట వినడి వారలనెల్లా సూటిగా రక్షించు, తన మాట వినడి వారనెల్లా సూటిగా రక్షించు. అతడు తప్పక కలుగా చేయు అఖిల భాగ్యములు, అతడు తప్పక కలుగా చేయు అఖిల భాగ్యములు, మీరాలతని హాతు కొందురా పూడానందము తోడా. పాపిని పరిశుద్ధునిగా చేర్చి సకల విధమైన భాగ్యముల భూమి మీద ఆయన యొక్క ఘనతను అనుభవించటే భాగ్యము. ఆ భాగ్యమును అందించాలని ప్రభు ఇష్టపడుతున్నాడని చేర్చుకొనిడి మీ హృదయములో శ్రీ యేసునాథుని చిరజీవము ఆయన కృపనిస్తాడు. ఆ కృపలో మనం ముందుకు సాగాలని, నీ దేహమునే దేవుని మందిరముగా ఉంచాలని ప్రభు దృఢమైన సంకల్పము. నేడు దేవుణ్ణి ఆరాధించుటకు ఆ మందిరము నీ మధ్య ఉన్నది. ఎలా ఉన్నదో చూడండి. లేవియా కాండం 26వ అధ్యాయము 11వ వచనం. నా మందిరము మీ మధ్యన ఉంచెదను, మీ యందు నా మనస్సు అసఖ్యపడదు, నేను మీ మధ్యను నడిచెదను, మీకు దేవుడునై ఉందును. మనతో కలిసి మనకు దైవముగా ఉంటున్నాడు. రెండవది, కొన్ని సందర్భాల్లో ప్రభువుకు మనం దూరం అయిపోతున్నామంటాం. ప్రభువుకు మనమంటే అసహ్యం వస్తుందంట. ఎలా వస్తుంది? మందిరాన్ని సొంతగా వాడుకుంటే, అది నీ దేహమైనా కానీ దేవుని ఆలయమైనా కానీ, మందిరములో పాత్ర కావచ్చు, మందిరములో వాక్కు కావచ్చు, మందిరములో వస్తువు కావచ్చు, మందిరాన్నే ఈరోజు సొంతగా వాడుకొనుచున్నారు. సమాధులకి పెళ్ళిళ్ళకి తప్ప ఎవరు మందిరానికి రాని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడైతే అసలు మందిరములో స్తుతి ఆరాధనే లేదు. మందిరము పట్టట్లేదని, లేకపోతే ఆ మందిరములో ఏర్పాట్లు చూడవలసిన ప్రజలను గౌరవించవలసిన ఈ పెద్దరికాలు, సేవా ధర్మాలన్నీ మంటగలిసిపోయి లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ కానుకల కొడుకు ఎగబడి కొట్టుకుంటూ శవాలకి పెళ్ళిళ్ళకి మాత్రమే మందిరాన్ని ఉపయోగిస్తున్నారు. చూడండి, కనుకనే యేసు ప్రభు వారు అన్నారు, దేవుని ఆలయమును పాడు చేయవాడిని నేను పాడు చేస్తా. ఈ మందిరాన్ని నేను, నీ దేహములో ఉండవలసింది నేను, దేవాలయంలో ఉండవలసింది నేను, నా మందిరాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, నిన్ను నీ కుటుంబాన్ని నేను పాడు చేస్తానని ప్రభు చెప్తున్నాను. దేవుని ఆలయమును పాడు చేయవాడిని దేవుడు పాడు చేయను. పాడే కుటుంబముగా నువ్వు ఉండొద్దండి. ఇది నీ వరకు మాత్రమే కాదు, నీ పిల్లలకు పిల్ల తరములకు పాడైన జీవితాలు నువ్వు అందించవద్దు.
దేవుని మందిరాన్ని గౌరవించు, దేవుని సొమ్మును గౌరవించు. అది నీది కాదు, దేవునిది. దేవుని కొరకు ప్రజలు ఇచ్చింది. దేవుని మందిరంలో ఉన్న వస్తువులను ఇష్టానుసారముగా వాడబాకు. ఈ దేవునికి మాత్రమే, సువార్త పరిచర్యకు మాత్రమే వినియోగించాలి. ప్రభు కృప ఇలా ఉండగా ప్రభుకు అసహ్యము పుట్టించే రీతిలో నువ్వు జీవించి నీ మందిరాన్ని నువ్వు దూరము చేసుకోబాకు. చూడండి, గమనించండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 59వ వచనాన్ని మనం గమనించాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 59వ వచనములో ఒక మాట నేను చదవటానికి కష్టపడుతున్నానండి. దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. దేనిని చూచి? దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలీయులందు బహుగా అసహ్యపడిన దేనిని? షీలోహు మందిరమునని 60వ వచనంలో రాస్తున్నాడు. షీలోహు ప్రార్థనా మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాడు దేవుడు మందిరాన్ని. ఎందుకు? ఒకప్పుడు సమూయేలు యాజకుడికి ఉన్న మందిరం, సమూయేలు బాలుడైన సమూయేలు మోకాళ్ళేసి ఏలి ఎదుట ప్రార్థించిన మందిరం, అన్న ప్రార్థన చేసుకొని విడను పొందుకున్న మందిరం. ఒక వీరే కాదండి, జనాంగములందరూ ప్రార్థించి ప్రతిఫలం పొందిన మందిరం షీలోహ మందిరం. ఈ మందిరాన్ని చూసి దేవుడు అసహ్యపడుతున్నాడంట. ఎందుకు? ఆ మందిరములో పాపపు పనులు ఎక్కువైపోయినాయి. ఒకవేళ నీ శరీరములో కూడా ఈ పాపం ఎక్కువైపోయిందేమో, లేకపోతే దేవుని ఆరాధించుటకు నువ్వు ఏర్పరచుకున్న ఈ మందిరము, ప్రభు నీ మధ్య పెట్టిన ఈ మందిరములో అక్రమమైన కార్యక్రమములు, లౌకికమైన కార్యక్రమములు, లోకపరమైన కార్యక్రమములో కొనసాగుతున్నామేమో. జాగ్రత్త, దేవుడు ఆగ్రహిస్తాడు. ఒకసారి కాదండి, ఇశ్రాయేలీయుల మధ్య కూడా ఆయన చెప్పేది. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనములో ఆయన స్పష్టంగా ఒక మాట అంటాడండి, నా మందిరములో నీవు బహు జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధముగా ఉంచాలి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనములో దేవుని యొక్క స్పష్టమైన మాట, మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముండి యెహోవా స్వాధీన దేశము మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకునిడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము కాక వేరొక బలిపీఠము కట్టుకొని యెహోవా మీద తిరగబడుకుడి. యెహోవా మీద తిరగబడుకుడి. దేవుని పని కాకుండా, దేవుని యొక్క క్రమము కాకుండా, దేవుని యొక్క వస్తువు కాకుండా నీ ఇష్టానుసారమైన రీతిలో చేయబాకు. పాడైపోతావు, నువ్వు పాడైపోతావు, నీ తర్వాత నీ జనాంగాలు పాడైపోతాయి, నీ జీవితం వ్యర్థము. నువ్వు సంపాదించిన సంపాద్యము, పేరు, ప్రఖ్యాతులు అన్నీ పాడైపోతాయి. కారణం ఏమిటంటే ఒకటే, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము కానీ స్వయం కృప్రాద చేయుచున్న విధానం, నీ సొంత ఆలోచనతో, సొంత బుద్ధితో దేవాలయములో వస్తువులు, దేవాలయమును వాడుకొనుట, దేవాలయమును నిర్మించుట, నీ సొంత ఉద్దేశం తీసే. పాడైపోవాకు. దేవాలయములో మనుషులకు ఆశీర్వాదం ఉన్నది, దేవాలయంలో రక్షణ ఉన్నది, దేవాలయంలో సమృద్ధి ఉన్నది, దేవాలయంలో సంతృప్తి ఉన్నది. వీటన్నిటిని నువ్వు అనుభవించాలని దేవుని మందిరములోనికి రమ్మంటున్నాడు. భక్తుడు రాశాడండి, మందిరములోనికి వెళ్ళి నిండు మనశ్శాంతి పొందే బతుక. మందిరములోనికి వెళ్ళి నువ్వు నిండు మనశ్శాంతితో జీవించాలి, కానీ నీ జీవితంలో ప్రభువుకు వ్యతిరేకముగా ఉండకూడదని ప్రభు వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కనుకనే మందిరములోని మేలు చేత మనము తృప్తిపరచబడవలను. మందిరము పరిశుద్ధము, నీవు కూడా పరిశుద్ధముగా ఉండాలి. గమనించండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయం మనం చూస్తున్నాం. 25వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించినట్లయితే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపింపవలెను. ప్రభు ఏ విధముగా అయితే చెప్పాడో, అంతేగాని నాకు తెలివి పెరిగిందిలే, నా జ్ఞానం ఎక్కువైపోయిందిలే, నాకు సొమ్ము ఎక్కువగా ఉందలే, నాకు మంది మార్బలం ఎక్కువగా ఉందిలే అని నీ ఇష్ట ప్రకారం చేయటానికి లేదు. ఒకటి పరిశుద్ధమై ఉండాలి, 2 ప్రభు చిత్తానుసారమైన ఉండాలి.
మొదటి పరిశుద్ధం నీ శరీరంలో ఉండాలి. నీవు నడిచే నడత ప్రభు ఉద్దేశ ప్రకారం దై ఉండాలి. ప్రభు సంకల్పమును మించి నువ్వేమీ చేయకూడదు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, మందిరమును నీ మధ్య ఉంచినది నిన్ను ఆశీర్వదించడానికి. దీన్ని పరిశుద్ధంగా ఉంచు, దేవుని చిత్తములోనే ఉంచు, దేవుని యొక్క ఉద్దేశములోనే ఉంచు. రెండవది, నీ దేహం అనే మందిరము ప్రభువుది, నీ ఇష్ట ప్రకారం చేయబాకు, దేవుని కొసకే దాన్ని వినియోగించు, పరిశుద్ధముగానే ఉంచు. ప్రభు నీ ద్వారా మహిమ పరచబడాలని, ప్రజలను ఆశీర్వదించాలన్న దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చు. ఈ సంకల్పం ఈ రోజే కాదు, రేపటి ఆదివారం పరిశుద్ధ దినములో నీవు మందిరములో ఉంటున్నావు. ఆ మందిరములో కూడా దేవుని మహిమపరచు, మహిమకరముగా దేవుణ్ణి వాడుకో. సకాలంలో వెళ్ళండి, దైవ దీవెన పొందండి. బెండెక్షన్ మందిరములోనే ఉండండి, ప్రభువుని ఆరాధించండి. లౌకికమైన పనులు మందిరములో, సంఘ ప్రకటనలు, లోక ప్రకటనలు, సంఘములో లోకానుసారమైన వార్తలు, శుభాకాంక్షలు, వివిధ రకాలైన తలాంతుల ప్రదర్శనని లోకానుసారమైనవి చేయబాకండి. దేవుని యొక్క శిక్షకు గురి కావకండి. దేవునికి బహు ఆగ్రహము, అసఖ్యమయ్యే కార్యాలు మందిరాల్లో జరిగించున్న ఈ రోజుల్లో నీ దేహం అనే దేవాలయాన్ని కాపాడుకోవటానికి దేవుడు నీకు ఇచ్చిన ఇక పరిశుద్ధ మందిరమును పరిశుద్ధముగా ఉంచు, ప్రభువుని గణపరచు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్న ప్రభు మాటను నెరవేర్చు. ప్రభు నీకు తోడై నడిపించును గాక. నీ కొరకై ప్రార్థన. సిద్ధపడు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన యొక్క సిద్ధపాటును బట్టి వందన నాయన. మందిరము పరిశుద్ధము, మందిరము మీ చిత్తానుసారం. ఆ మందిరమును మీరు మా మధ్యలోనికి తీసుకొచ్చిన విధానమును బట్టి వందన. మందిరములోని మేలును, సమృద్ధిని, రక్షణ, ఆశీర్వదము అందుకునేలాగా మమ్మలను మీరు సిద్ధపరిచిన తండ్రి, ఆశీర్వదించి అనేకులను మందిరములో చేర్చే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు సకలమైన దీవులు మీకెల్లరికను ప్రభు నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.